ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే. సో, ఇవాళ ఈ టాపిక్ నేర్చుకున్నాము. ప్రైజింగ్ ప్రొసీజర్ గురించి. ఓకే. సో, ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటంటే, ఒక పిఓ కానీ, లేకపోతే కాంట్రాక్ట్ కానీ, స్కెడ్యూలింగ్ అగ్రీమెంట్ కానీ ఏదైనా ఎక్స్టర్నల్ పర్చేసింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు, మనకి డిఫరెంట్ ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో కనెక్టివిటీ ఉంటది. అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ఎంత? దాని మీద ఎక్స్‌ట్రా ఏదైనా పడుతుంటే, అంటే ఏదైనా ఫ్రైట్ చార్జెస్ పడుతున్నా, లేకపోతే డిస్కౌంట్స్ ఇస్తున్నా, లేకపోతే ఏదైనా సర్చార్జెస్ పడుతున్నా, ప్యాకింగ్ చార్జెస్ పడుతున్నా, లేబర్ చార్జెస్ పడుతున్నా, ఓకే. సో, టాక్సెస్ పడుతున్నా. సో, ఇయన్నీ కూడా ప్రైజింగ్ కాంపోనెంట్స్ అన్నమాట. ఓకే. సో, ఒక ప్రొడక్ట్ యొక్క ఫైనల్ కాస్ట్ ఎంత పడిందంటే, మీకు ఈ ప్రొడక్ట్ యొక్క దాని యొక్క బేసిక్ ప్రైస్ నుంచి స్టార్ట్ చేసి, దాని ఎండింగ్ నెట్ ప్రైస్ ఎంత పడింది, ఓకే. గ్రాస్ ప్రైస్ ఎంత పడింది అని తెలుసుకుంటే, దెన్ యూ కమ్ టు నో దట్ వాట్ ఈస్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్. అంతే కదా! ఇప్పుడు నేను ఒక కేజీ రైస్ అడిగాననుకో, కేజీ రైస్ అడిగితే రూ. 30 అని చెప్పారనుకో, సో, ఐ కెనాట్ అస్యూమ్ దట్ ఈస్ రూ. 30 ఈస్ రైట్ కాస్ట్. బికాజ్ రూ. 30లో మళ్ళీ వాళ్ళేం జేస్తారు, ప్యాకింగ్ చార్జెస్ ఏమైనా ఉంటే ప్యాకింగ్ చార్జెస్ ఏస్తారు. ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఉంటే ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ ఏస్తారు. లోడింగ్ చార్జెస్ ఉంటే లోడింగ్ చార్జెస్ ఉంటాయి. ఓకే. అన్‌లోడింగ్ చార్జెస్ ఇట్లాగా చాలా చార్జెస్ ఉంటాయి. ఓకే. సో, ఒక ప్రొడక్ట్‌ని బేసిక్ ప్రైస్‌తో పాటు దాని మీద పడిన మిగతా కాస్ట్ అంతా యేసుకుంటే మనకి యాక్చువల్‌గా మన ఇన్వెంటరీ మీద ఎంత భారం పడుతుంది, మనకొచ్చిన కాస్ట్ ఎంత పడుతుందని తెలుసుకోవచ్చు. అంతే గదా! అంతే కదా! ఇప్పుడు నేను సపోజు ఒక 100 కేజీస్ రైస్ తెప్పించాను. ఓకే. సో, నేను వెండర్ ఏమన్నాడంటే పర్ కేజీ వచ్చి రూ. 30 అని చెప్పాడు. పర్ కేజీ వచ్చి రూ. 30 అన్నాడు. ఓకే. సో, దాంతో పాటు ఏమన్నాడంటే దేర్ విల్ బి ఎ ఫ్రైట్ కాస్ట్. ఫ్రైట్ కాస్ట్ ఎంతుందంటే, సో, దిస్ ఈస్ ద బేసిక్ కాస్ట్ అన్నమాట. బేసిక్ కాస్ట్ వచ్చేసరికి రూ. 30 పడుతుంది పర్ కేజీ అన్నాడు. కానీ అతను దాంతో పాటు ఏమన్నాడు, ఫ్రైట్ కాస్ట్ ఉంటది. పర్ కేజీ వచ్చి రూ. 10 అన్నాడు. లేదా రూ. 1 అన్నాడు. రూ. 1 పర్ కేజీ అన్నాడు. ఓకే. సో, దాంతో పాటు అతను ఏమన్నాడంటే అన్‌లోడింగ్, లోడింగ్ కాస్ట్ అన్నాడు. ఓకే. అంటే ఏంటి? అక్కడికొచ్చి లోడ్ చేసి, అన్‌లోడ్ చేసినందుకు 100 కేజీస్ లోడ్ చేసినందుకు పర్ పర్ కేజీ వచ్చేసరికి అగైన్ రూ. 1 అన్నాడు. సో, ఇట్లా నేను కంపేర్ చేసుకుంటే ఓకే. నాకు ఈ ఫ్రైట్ చార్జెస్, అన్‌లోడింగ్ చార్జెస్, ప్యాకింగ్ చార్జెస్ అన్నాడు. ఇన్‌కేస్ ప్యాకింగ్ చార్జెస్ కూడా అన్నాడనుకో, ప్యాకింగ్ చార్జెస్ ఏమన్నాడు రూ. 100 కాన్స్టెంట్ కాస్ట్ అని చెప్పాడు. ప్యాకింగ్ చార్జెస్. ఓకే. ఓకే. సో, అట్లాగా నాకు దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ద దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ద ఆహ్, కాంపోనెంట్స్ విచ్ ఈస్ ఇంపాక్టింగ్ ఆన్ ద మై ప్రైస్. నా యొక్క ప్రైస్‌ని, నా యొక్క కాస్ట్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు నాకు మళ్ళీ నేను సేల్ చేసినప్పుడు గానీ, ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ నేను పర్చేస్ చేశా. ఈ ఈ ఈ కేస్‌లో నేను పర్చేస్ చేశా. ఓకే. ఇప్పుడు నేను సేల్ చేస్తున్నప్పుడు కస్టమర్ వచ్చి అడిగాడు. ఎంత అని చెప్పి రైస్ అన్నాడు. ఓకే. సో, నేను ఈస్ దట్ సేల్ ప్రైస్ వచ్చి నేను రూ. 30కి అమ్మగలనా పర్ కేజీ? అమ్మలేను కదా! ఎందుకంటే దేర్ ఆర్ సో మచ్ ఇంపాక్టెడ్ ఆన్ మై ఫ్రైట్ కాస్ట్, అన్‌లోడింగ్ కాస్ట్, ప్యాకింగ్ చార్జెస్ కూడా కదా! ఇయన్నీ కలిపితేనే నాకేమైంది, దీని యొక్క టోటల్ కాస్ట్ మారిపోయింది. పర్ కేజీ కాస్ట్ వచ్చి మారిపోయింది. అంటే అప్పుడు సపోజ్ ఈ 30 కేజీస్ ఉంది. 30,000 అంటే రూ. 3,000. రూ. 1 పర్ ఫ్రైట్ అన్నాడు. అంటే రూ. 30 కేజీస్ కదా! దెన్ 30 రూపీస్ అన్‌లోడింగ్ చార్జ్. అది కాకుండా రూ. 100 వచ్చి ఇది. సో, టోటల్ ఎంత పడింది నాకు? 3,160 రూపీస్ పడింది. అంటే దీన్ని నేను నాకొచ్చిన పర్ 100 కేజీస్ అంటే పర్ 100 కేజీస్‌తో కౌంట్ చేస్తే ఓకే. సారీ ఇక్కడ నాకు ఐ థింక్ పర్ కేజీ కదా! 100 కేజీస్ కదా! సో, ఇది 100 ఓకే. సో, దీంతో కంపేర్ చేస్తే యాక్చువల్లీ రూ. 30 పడింది. బట్ ఇప్పుడు నేను అంతా అమౌంట్ ఏస్తే, కాస్ట్ ఏస్తే నాకెంత పడింది? రూ. 33 పడింది. అవునా? అవునా కాదా? సో, నేను రూ. 30కి అమ్మలేను. రూ. 33 కంటే ఎక్కువ అమ్మాలి. నాకు లాభం రావాలంటే రూ. 33 కంటే నేను ఎక్కువ అమ్మితేనే నాకు లాభం వస్తది. సో, నాకు ఎంత ఎఫెక్టివ్ ప్రైస్ పడింది అనేది అంటే హౌ వి కెన్ కాలిక్యులేట్ దట్ బేస్డ్ ఆన్ ద ప్రైజింగ్ కాంపోనెంట్స్ అన్నమాట.
ఓకేనా? సో, ఈ ప్రైజింగ్ కాంపోనెంట్స్‌ని ఎట్లాగా నువ్వు డిజైన్ చేయగలవు? ఎట్లా చేయాలి? ఎస్ఏపీలో ఎట్లా వర్క్ అవుతది అనేది నౌ వి ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే. నౌ వి ఆర్ అండర్‌స్టాండింగ్ అబౌట్ దట్. ఓకేనా? క్లియరా? ఇది ఓన్లీ మన డొమెస్టిక్కే కాదు. ఐయామ్ జస్ట్ గివింగ్ ద ఎగ్జాంపుల్. ఇలాగే ప్రైజింగ్ ప్రొసీజర్ టాక్సెస్ కూడా ఉంటాయి. టాక్స్ అంటే ఏంటి? మేబీ లోకల్ టాక్స్ ఉంటాయి. జీఎస్టీ ఉంటది. ఓకే. జీఎస్టీ ఉంటది. ఐఎస్టీ ఉంటది. ఓకే. ఎడ్యుకేషన్ సెస్ట్ ఉంటది. సో, చాలా ఉంటాయి గదా! సో, సో, ఇప్పుడు టాక్సెస్‌లో కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. అట్లాగే ఇంపోర్ట్ ఉందనుకో. నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాననుకో. ఇంపోర్ట్ అప్పుడు కూడా ఏముంటాయి మనకు కస్టమ్ డ్యూటీస్ ఉంటాయి. ఓకే. ఆన్ కస్టమ్ డ్యూటీస్ మళ్ళీ కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఓకే. మళ్ళీ ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ ఎడ్యుకేషన్ సెస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో, ప్రైజింగ్ ప్రొసీజర్ అనేసరికి ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ కాంపోనెంట్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ వెన్ వి ఆర్ ప్రాసెసింగ్ ద PO. ఓకేనా? క్లియరా? క్లియరా? ఎనీ క్వెషన్స్? ఓకే. ఓకే. సో, ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ చేయడానికి ఎట్లా ప్రాసెస్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ దట్ ఒక ఎట్లా నీ ప్రైజింగ్‌ని నువ్వు నేను కండిషన్ రికార్డ్స్ గురించి మాట్లాడుకున్నాం గదా! కండిషన్ రికార్డ్స్‌లో ఏం మాట్లాడుకున్నాం? మనకి ఏ బేసిస్ మీద మనకి ప్రైస్ మనం మెయింటైన్ చేస్తాము. ఇప్పుడు వెండరు మెటీరియల్ బేస్ చేసుకున్నా, లేకపోతే వెండరు మెటీరియల్ ప్లాన్ బేస్ చేసుకున్నా, లేకపోతే వెండరు మెటీరియల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ బేస్ చేసుకున్నా, లేకపోతే వెండరు మెటీరియల్ లొకేషన్ బట్టి బేస్ చేసుకున్నా. ఓకే. సో, ఏ కాంబినేషన్స్ బట్టి నువ్వు యూ జస్ట్ నీడ్ టు బి ఫైండ్ యువర్ ప్రైస్. అంటే ఏ లెవెల్‌లో నువ్వు మెయింటైన్ చేయాలనుకుంటున్నావు అనేది ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఏం చేయాలి? స్టెప్ 1 వచ్చేసరికి నువ్వేం చేయాలి? ఓకే. యూ హావ్ టు క్రియేట్ ద కండిషన్ టేబుల్. ఫస్ట్ కండిషన్ టేబుల్ క్రియేట్ చేయాలి. అంటే కండిషన్ టేబుల్స్ అంటే ఏంటంటే, ఈ కండిషన్స్ టేబుల్స్‌లో మనం ఏదైతే మనం ఏదైతే తీసుకున్నామో ఫీల్డ్స్ లైక్ ప్లాంటు, వెండరు, ఓకే. మేబీ ప్లాంట్, వెండరు, తర్వాత పర్చేసింగ్ ఆర్గనైజేషను, తర్వాత మెటీరియల్ ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా! ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని నువ్వు ప్లాన్ చేస్తున్నావు. నీ ప్రైజెస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నావు. ఏ లెవెల్‌లో ఆ వెండర్ యొక్క ప్రైజ్, ఆ వెండర్ మెటీరియల్ ప్రైజ్ మారుతుంది అనే దాన్ని బట్టి చూసుకుంటే, దాన్ని బేస్ చేసుకొని నువ్వు కండిషన్ టేబుల్ క్రియేట్ చేయాలి. సో, కండిషన్ టేబుల్ ఎందుకు క్రియేట్ చేయాలంటే, ఇక్కడ మనకి ఈ ఫీల్డ్స్ తీసుకోవాలి. సో, సిస్టమ్ చెప్తుందన్నమాట. నేను ఇలా నా కస్టమైజ్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి. నాకు ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్ బేస్ చేసుకొని నేను ఫ్యూచర్‌లో నా ప్రైజింగ్ ప్రొసీజర్ అంతా కూడా నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. నా కండిషన్ రికార్డ్స్ అన్నీ మెయింటైన్ చేసుకుంటున్నాను అని చెప్తున్నాం. సో, దానికి మనం ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కండిషన్ టేబుల్‌లో ఓకే. ఏ ఫీల్డ్స్ ఉంటాయి. లైక్ ప్లాంట్ ఉందనుకో ప్లాంటు, ఓకే. వెండరు ఒక ఫ్యాక్టరు, తర్వాత మెటీరియల్. ఇట్లా ఒక కాంబినేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు ప్లాంట్ నాకు అవసరం లేదు. ఇంకో కాంబినేషన్స్ ఏంటి? పర్చేసింగ్ ఆర్గనైజేషన్. పర్చేసింగ్ ఆర్గనైజేషను, తర్వాత వెండరు, తర్వాత మెటీరియల్ ఈ కాంబినేషను. ఓకే. లేదు నెక్స్ట్ ఇంకేమైనా అంటే వెండరు, మెటీరియల్ కాంబినేషను. ఓకే. అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్‌తో గాని, ప్లాన్‌తో గాని సంబంధం లేకుండా ఈ వెండర్‌కి ఈ మెటీరియల్, ఈ వెండర్ నుంచి ఈ మెటీరియల్ ఇంత కాస్ట్ ఉంటది అంతే. ఇప్పుడు డిఫరెంట్ ప్లాంట్ అయినా ఉంది. సేమ్ ప్లాంట్ అయినా సరే ఆ ప్రైస్ వాళ్ళు ఇస్తా అని ఒప్పుకున్నారు. అట్లాగా. సో, ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో నువ్వు నీ యొక్క ప్రైజెస్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు నువ్వు కండిషన్ టేబుల్స్ క్రియేట్ చేసి, ఆ కండిషన్ టేబుల్‌లో ఒక్కొక్క కండిషన్ టేబుల్‌లో ఈ ఫీల్డ్స్‌ని పెట్టాలి. ఇది ఎందుకంటే డేటాబేస్ పర్పస్ కోసము డేటాబేస్‌లో సిస్టమ్‌కి నువ్వు ఈ లెవెల్‌లో నువ్వు ప్రైజెస్ మెయింటైన్ చేస్తున్నావు. సో, రేపొద్దున PO క్రియేట్ చేసినప్పుడు ఈ లెవెల్స్‌లో మ్యాచ్ అయినప్పుడు ఆ ప్రైజ్ పిక్ అవ్వాలని చెప్పి ఆ ఉద్దేశంతో మనకి ఈ కండిషన్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. టెక్నికల్ వర్డ్స్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? సో, టేబుల్ ఎక్కడ చూసుకోవచ్చు? మన ఒకసారి టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడ చూడొచ్చని చెప్పు నువ్వు? ఏదైనా ఒక టేబుల్ ఉందనుకో దేనిలో చూడొచ్చు? ఎస్‌సి 69. ఎస్‌సి 69 రైట్? సో, అది. అక్కడే ఇది కనిపిస్తాయన్నమాట. మనం మనం మెయింటైన్ చేసే ప్రతి మెటీరియల్ ఒక రికార్డ్ ఇక్కడ మెయింటైన్ అవుద్ది. ఈ టేబుల్‌లో ఇక్కడెళ్ళి ఆ కండిషన్ టేబుల్ ఏదైతే నువ్వు క్రియేట్ చేస్తావో కండిషన్ టేబుల్ నంబరు దాంట్లో క్రియేట్ అవుద్దన్నమాట. సో, అది. సో, నౌ ఇది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసరికి ఏంటంటే ఓకే. స్టెప్ 2 వచ్చి యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేయాలి.
యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇన్ని కాంబినేషన్స్ క్రియేట్ చేశా కదా! ఇన్ని కాంబినేషన్స్ క్రియేట్ చేసినప్పుడు, ఇది నేను ఒక బేసిక్ ప్రైస్ గురించి ఇప్పుడు నేను ఒక గ్రాస్ ప్రైస్ కోసమే నేను ఇయన్నీ మెయింటైన్ చేయను. నేను టాక్సెస్ కోసం కూడా మెయింటైన్ చేస్తాను. ఫ్రైట్ కోసం కూడా మెయింటైన్ చేస్తాను. ఓకే. డిస్కౌంట్స్ కోసం మెయింటైన్ చేస్తాను. లేకపోతే సమ్ అదర్ లేబర్ చార్జెస్ కూడా మెయింటైన్ చేస్తాను. సో, ఈ కాంబినేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు నేను నా సిస్టమ్‌కి చెప్తున్నమాట. ఈ యాక్సెస్ సీక్వెన్స్ నేను దేనికి వాడాలనుకుంటున్నాను. ఈ కండిషన్ టైప్ వాడాలనుకుంటున్నాను అని చెప్పి. సో, అప్పుడు ఏం చేస్తావు ఒక రిఫరెన్స్ ఐడీ క్రియేట్ చేసి సంథింగ్ లైక్ ఓకే. ఒక 4 డిజిట్స్ ఏదో ఓకే. ఇట్ మే బి 0001 గాని లేకపోతే ఏబీసీడీ గాని ఓకే. లైక్ ఒకటి XYZ గాని ఏదో ఒకటి సంథింగ్ ఓకే. వి జస్ట్ టేకింగ్ రిఫరెన్స్ అంతే. ఓకే. సో, జస్ట్ రిఫరెన్స్ తీసుకున్నాం. తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నాను నేను ఈ యాక్సెస్ సీక్వెన్స్ నేను ఏ కండిషన్ టైప్ వాడాలనుకుంటున్నాను. సపోజ్ నేనేం చేస్తున్నాను, నా గ్రాస్ ప్రైస్‌కి మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. సో, నేను గ్రాస్ ప్రైస్‌కి ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేసి, ఆ యాక్సెస్ సీక్వెన్స్‌లో ఏ కాంబినేషన్స్ ఉన్నాయి, ఏ టేబుల్స్ నేను కండిషన్ టేబుల్స్ క్రియేట్ చేశా కదా! సపోజ్ ఇక్కడ ఒక కండిషన్ టేబుల్ క్రియేట్ చేశా. 1, 2, 3 అని క్రియేట్ చేశా ఒక కండిషన్ టేబుల్. ఇక్కడొచ్చి 257 ఒకటి క్రియేట్ చేశా. ఇక్కడొచ్చి 357 ఒకటి క్రియేట్ చేశా టేబుల్ నేమ్. ఓకే. సో, ఎందుకు టేబుల్ నేమ్ అంటున్నా అంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి అలా చెప్తున్నాను. సో, సపోజ్ నేను అలా పెట్టిన టేబుల్ 254 ఓకే. టేబుల్ 354 అని చెప్పి అట్లా పెట్టిన. ఇప్పుడు నేను ఈ కాంబినేషన్ నేను గ్రాస్ ప్రైస్ కోసం వాడాలనుకున్నా. సో, అప్పుడు నేనేం చేస్తా ఈ యాక్సెస్ సీక్వెన్స్ ఈ గ్రాస్ ప్రైస్‌లో మెయింటైన్ చేసి ఈ యాక్సెస్ సీక్వెన్స్‌లో నేను ఇది అసైన్ చేస్తా. T123 అట్లాగే ఇంకో కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. 257 ఇది కూడా నేను దీనికి వాడాలనుకుంటున్నా. నేను దీనికి కూడా పెట్టుకుంటా. అంటే ఏంటి ఈ గ్రాస్ ప్రైస్‌కి నేను కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేసినప్పుడు నేను ఈ కాంబినేషన్ అయినా వాడొచ్చు. లేదంటే ఈ కాంబినేషన్ అయినా వాడొచ్చు. ఏదైనా వాడుకోవచ్చు నేను. అట్లా అన్నమాట. ఓకేనా? అది ఒకటి. నెక్స్ట్ ఏబీసీడీ. నేను ఏబీసీడీ దేనికి వాడాలనుకుంటున్నా? ఫ్రైట్ కోసం వాడాలనుకుంటున్నా. ఫ్రైట్ కాస్ట్ కోసం వాడాలనుకుంటున్నా. సో, ఈ ఫ్రైట్ కాస్ట్ కోసం నేను ఈ ఈ 2 ఓకే. ఈ 2 నేను ఇది ఒకటి పెట్టుకున్నాం అనుకుంటే 8357 కాంబినేషన్. ఓకే. సో, యాక్సెస్ సీక్వెన్స్ నేను ఏం చేశాను? ఈ కాంబినేషన్స్ అన్నమాట. ఈ కాంబినేషన్స్‌లో నేనేం చేస్తున్నాను? ఫ్రైట్ కాస్ట్ అంటే నేను ఎప్పుడైతే ఫ్రైట్ కాస్ట్‌కి నేను కండిషన్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నానో ఓకే. అప్పుడు అదేం చేస్తది నువ్వు మెయింటైన్ చేసిన యాక్సెస్ సీక్వెన్స్‌లో ఏ టేబుల్ ఉంది, ఆ టేబుల్‌లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని అది సెర్చ్ చేస్తది. ఓకేనా? ప్రైజెస్ సెర్చ్ చేస్తదనమాట. సో, ఇప్పుడు సపోజ్ నేను టాక్స్ ఉందనుకో. టాక్స్ నేనేం చేశానంటే టాక్స్ మెయింటైన్ చేసినప్పుడు సపోజ్ సంథింగ్ లైక్ టేబుల్ సంథింగ్ 399 ఏదో పెట్టుకున్నా. ఇక్కడ ఏంటంటే కంట్రీ బేస్ చేసుకొని పెట్టుకున్నా. కంట్రీ అండ్ రీజియన్ ఓకే. కంట్రీ, రీజియన్ ప్లస్ మెటీరియల్ ఓకే. అలా పెట్టుకున్నా. సో, ఈ 3 కాంబినేషన్స్ పెట్టుకున్నప్పుడు, ఈ 3 కాంబినేషన్ 3999 ఉన్నప్పుడు అది నేను ఇక్కడ అసైన్ చేస్తా. సో, అంటే ఏంటి? ఎప్పుడైతే టాక్స్ సంబంధించిన కండిషన్ టైప్ ఉంటదో, ఆ కండిషన్ టైప్ సెర్చ్ చేసినప్పుడు అది యాక్సెస్ సీక్వెన్స్ ఏది అసైన్ చేశారో, ఆ యాక్సెస్ సీక్వెన్స్‌కి ఏ టేబుల్ ఉంది, ఆ టేబుల్‌లో ఏ కాంబినేషన్ ఉంది. సో, సిస్టమ్ ఏం చేస్తది? ఈ టాక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేసినప్పుడు ఏ ఏ కంట్రీ, ఏ రీజియన్ నేను కంట్రీ అని పెట్టాను. కంట్రీ అండ్ రీజియన్ అండ్ మెటీరియల్. ఆ బేసిస్ పెట్టుకొని టాక్స్. అంటే ఏంటి ఇప్పుడు నేను టాక్స్ ఫర్ ఏపీ అనుకున్నాననుకో, ఓకే. ఆంధ్రప్రదేశ్ అనుకున్నాననుకో, అప్పుడేమవుద్ది ఇండియా కంట్రీలో ఏపీ రీజియన్‌లో మెటీరియల్ సంథింగ్ గ్లాస్. దానికి అక్కడున్న టాక్స్ ఎంత 10% టాక్స్ అని చెప్పమన్నారు. ఇన్‌పుట్ టాక్స్ కోడ్. ఇదే సేమ్ కాంబినేషన్ ఇన్ ఇండియా, ఏపీ, గ్లాస్ కూడా ఉందనుకో సారీ మెటల్. మెటల్ ఉందనుకో దీనికి మేబీ 7%. ఓకే. ఇదే మళ్ళీ నేను ఇండియా, తమిళనాడు, తమిళనాడు ఓకే. గ్లాస్ ఇలా అనుకో ఇట్ మే బి డిఫరెంట్ 9% ఉండొచ్చు టాక్స్. ఓకేనా? సో, ఆ కాంబినేషన్స్‌లో నేను మెయింటైన్ చేస్తా. సో, ఎప్పుడైతే ఈ కంట్రీలో ఈ కంట్రీ రీజియన్‌లో ఎప్పుడైతే పీఓ క్రియేట్ చేస్తావో ఆ మెటీరియల్‌కి అప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్‌గా టాక్స్ ఇది తీసుకుంటదనమాట. అట్లా. క్లియరా? దిస్ ఈస్ ద స్టెప్ 2. ఓకేనా? అదే ఇప్పుడు నేను ఇది తీసుకున్నాననుకో గ్రాస్ ప్రైస్ తీసుకున్నాననుకో, గ్రాస్ ప్రైస్ ఎట్లా కాలిక్యులేట్ చేస్తది? నా గ్రాస్ ప్రైస్‌లో నా ఈ కాంబినేషన్ గాని, లేదంటే ఈ కాంబినేషన్ గాని. సో, ఫస్ట్ ఈ కాంబినేషన్ తీసుకున్నామనుకో, ఇప్పుడు ఏం చేస్తది హైదరాబాద్ ప్లాంట్ వెండరు 1000 వెండరు 100 200 మెటీరియల్ ఎంత కాస్ట్ రూ. 200
ఓకే, ఇదే బెంగళూరు. ఓకే, 1000 ఓకే, 1000 వెండరు అండ్ 100 210 రూపీస్. ఓకే, సో ఇట్లాగే చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో అగైన్ సేమ్ వెండరు, మెటీరియల్ సేమ్, బట్ కాస్ట్ వచ్చేసరికి 190 రూపీస్. అట్లాగా అంటే ప్లాంట్ టు ప్లాంట్ కూడా మారిపోతూ ఉంటాయి ప్రైజెస్. సో అందుకని నేను ఇక్కడ ప్లాంట్ కూడా తీసుకున్నా. లేదు పర్చేజ్ ఆర్గనైజేషన్ అనుకో, డొమెస్టిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇంపోర్ట్ పర్చేజ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ పర్చేజ్ ఆర్గనైజేషన్, లేకపోతే హైదరాబాద్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్, ఇట్లా ఏదైనా ప్లాంట్ స్పెసిఫిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటే దాన్ని కూడా చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా? సో అట్లాగా ప్రైజెస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఏమన్నా డౌట్ ఉంది అక్కడ? డౌట్ ఉందా? ఓకే, నో స్టెప్ త్రీకి వచ్చేసరికి ఏం చేస్తాం అంటే, ఇప్పుడు మనం పైన కండిషన్ టేబుల్స్ క్రియేట్ చేసాం, యాక్సెస్ సీక్వెన్స్ చేసాం, కానీ మనం ఎక్కడ మ్యాప్ చేయలేదు. ఈ డేటా అయితే ఉందో మ్యాపింగ్, ఆ మ్యాపింగ్ ఇప్పుడు చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి, కండిషన్ టైప్స్ క్రియేట్ చేసుకోవాలి. కండిషన్ టైప్స్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ లైక్ గ్రాస్ ప్రైస్కి ఒక కండిషన్ టైపు, ఫ్రైట్ కాస్ట్కి ఒక కండిషన్ టైపు, ట్యాక్సెస్కి ఒక కండిషన్ టైపు, ఓకే, లేబర్ కాస్ట్కి ఒక కండిషన్ టైప్, అట్లాగా డిఫరెంట్ కండిషన్ టైప్స్ ఉంటాయి. సో అక్కడ కండిషన్ టైప్స్ని క్రియేట్ చేసుకుని ఆ కండిషన్ టైప్లో నేను ఈ యాక్సెస్ సీక్వెన్స్ని అసైన్ చేసుకుంటాను. ఈ కండిషన్ టైప్లో ఏంటి, ఆ కండిషన్ టైప్ యొక్క డిఫరెంట్ పిక్చర్స్ అన్నమాట. ఎట్లా అంటే డిఫరెంట్ పిక్చర్స్ అంటే ఏంటంటే ఆ కండిషన్ టైప్ ఎట్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చూడు, నాకు గ్రాస్ ప్రైజ్ ఉందనుకో. సో గ్రాస్ ప్రైజ్ అనేది పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాల్యూ? పాజిటివ్ వాల్యూ, రైట్? అది ఓకే, నెగిటివ్ వాల్యూ. ఓకే, నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ అనేది. ఓకే, 10 ఇది ఆన్ వాట్ బేసిస్ క్యాలిక్యులేట్ చేస్తావు? క్వాంటిటీ బేసిస్ చేసుకుంటావా, లేకపోతే ఫిక్స్డ్ అమౌంటా, లేకపోతే పర్సంటేజా? అట్లాగా క్వాంటిటీ కదా, క్వాంటిటీ బేస్ చేసుకున్నావు కదా. గ్రాస్ ప్రైజ్ 1 క్వాంటిటీ అయితే 10 రూపీస్, 2 క్వాంటిటీ అయితే 20 రూపీస్, 3 క్వాంటిటీ అయితే 30 రూపీస్, అట్లా క్వాంటిటీ బేస్ చేసుకునే ప్రైజ్ మారుతుంది, అంటే పర్ క్వాంటిటీ. అవునా, రైట్? సో అట్లాగా దాని యొక్క క్యారెక్టరిస్టిక్ అన్నమాట. నువ్వు డిఫైన్ చేసిన కండిషన్ టైప్ యొక్క క్యారెక్టరిస్టిక్ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. అంటే హౌ యు ఆర్ డిఫైనింగ్ యువర్ క్యారెక్టరిస్టిక్. అంటే ఇప్పుడు నేను డిస్కౌంట్ ఉందనుకో, డిస్కౌంట్ నెగిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూ? డిస్కౌంట్ గ్రాస్ వాల్యూ. ఓకే సార్. డిస్కౌంట్ అంటే నాకు ప్లస్ మైనస్ అది డిస్కౌంట్ తీసేస్తాం అంటే మైనస్ కదా, నెగిటివ్. సో అది సిస్టమ్కి అర్థం కాదు కదా. నువ్వు డిస్కౌంటా, అదే నీ యొక్క టెర్మినాలజీ వాళ్ళకి అర్థం అవ్వదు. సిస్టమ్కి ఎలా అర్థం అవుతుంది, నువ్వు ఎప్పుడైతే పారామీటర్స్ ఇస్తావో ఆ పారామీటర్స్ బట్టి అర్థం అవుతుంది. సో ఆ పారామీటర్స్ని మనం కండిషన్ టైప్ లెవెల్లో డిఫైన్ చేస్తాం. పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూ, పర్సంటేజా, ట్యాక్సా, ఓకే, ఇట్ ఈస్ మెటీరియల్ కాస్టా, హౌ ఇట్ ఈస్ క్యాల్కులేటింగ్ అనేది దాన్ని బేస్ చేసుకుంటుంది. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో ఆ కండిషన్ టైప్ డిఫైన్ చేసేటప్పుడు ఇన్ కేస్ అది మన సెర్చ్ స్ట్రాటజీ అంటే యాక్సెస్ సీక్వెన్స్ సంబంధించింది అయితే, నేను చెప్పా కదా అన్నిటికి ఉండాలని రూల్ లేదు. యాక్సెస్ సీక్వెన్స్ అంటే నేను ఎక్కడైతే కండిషన్ రికార్డ్స్ మెన్యూ చేస్తామో ఆ కండిషన్ రికార్డ్స్, ఓకే, ఎక్కడైతే నేను కండిషన్ రికార్డ్స్ మెన్యూ చేస్తామో ఆ కండిషన్ రికార్డ్స్ ఎక్కడైతే మెన్యూ చేస్తామో అక్కడే మనం యాక్సెస్ సీక్వెన్స్ అసైన్ చేస్తాం కండిషన్ టైప్కి, లేకపోతే అవసరం లేదు యాక్సెస్ సీక్వెన్స్. సో ప్రతిదానికి యాక్సెస్ సీక్వెన్స్ ఉండాలని రూల్ లేదు. ఎప్పుడు మనం డిఫైన్ చేస్తాం యాక్సెస్ సీక్వెన్స్, మనం ఎప్పుడైతే కండిషన్ రికార్డ్స్ మెన్యూ చేయాలనుకున్నాం. కండిషన్ రికార్డ్స్ అంటే ఏంటి? కండిషన్ రికార్డ్స్ అంటే ముందే డిఫైన్ చేస్తున్నాం. అంటే నేను పిఓలోకి వెళ్ళి నేను ఎంటర్ చేయకుండా మాన్యువల్గా నేను ముందే చెప్పేస్తున్నాను, ఈ నెల అంతా ఈ మెటీరియల్ ఈ వెండర్ దగ్గర నుంచి తీసుకుంటే ఇంత కాస్ట్ ఉంటుంది అని చెప్పి. సో దాన్ని ఏమంటారు, టైం డిపెండెంట్ కండిషన్ టైప్ అంటారు. టైం డిపెండెంట్ అంటే ఈ టైంకి ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇది వాల్యూ, ఇది దీని యొక్క వాల్యూ ఇది అని చెప్పి. ఓకే, అంటే ఇప్పుడు నేను అట్లాగా గోల్డ్ రేట్ ఉందనుకో, టుడే ఎంటైర్ డే ఆ గోల్డ్ రేట్ ఒకటే ఉంటుంది, మళ్ళీ రేపటి మారుతుంది. ఓకే, అంటే టైం డిపెండెంట్. అవునా, ఆ రోజంతా కూడా అదే వాల్యూ ఉంటుంది గోల్డ్ రేట్.
ఓకే. అంటే టైమ్ ఇండిపెండెంట్ ఏంటంటే నేను పివో క్రియేట్ చేసినప్పుడు నాకు అప్పటిదాకా తెలీదు ఆ ప్రైస్. టైమ్ ఇండిపెండెంట్ ప్రైస్ ఏంటంటే నేను పివో క్రియేట్ చేసేటప్పుడు నేను వెండర్‌తో చెక్ చేసి ఎంత ప్రైస్ అని చెప్పి మాన్యువల్‌గా ఎంటర్ చేస్తా. అంటే ఏ రోజుకి ఆ రోజే, పూటకి ఆ పూట, ఏ నిమిషానికి ఆ నిమిషానికి మారిపోవచ్చు. ఓకేనా? అది టైమ్ ఇండిపెండెంట్ కండిషన్ టైప్. సో, టైమ్ డిపెండెంట్ కండిషన్ టైప్స్, టైమ్ ఇండిపెండెంట్ కండిషన్ టైప్స్ ఉన్నాయి. ఓకే. టైమ్ డిపెండెంట్ కండిషన్ టైప్ ఏంటంటే ఎక్కడైతే మనం యాక్సెస్ సీక్వెన్స్ చేస్తామో అక్కడ యాక్సెస్ సీక్వెన్స్ టైమ్ డిపెండెంట్ కండిషన్ టైప్. ఎగ్జాంపుల్ PB00. PB00 ఏంటంటే గ్రాస్ ప్రైస్. ఓకే. సో, ఇది గ్రాస్ ప్రైస్‌కి మనం యాక్సెస్ సీక్వెన్స్ అసైన్ చేస్తాము. సో, ముందే మనం ప్రైస్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అది ఇన్ఫో రికార్డ్‌లోంచి పిఓకి రావడం, కండిషన్ రికార్డ్‌లోంచి పిఓ రావడం అలా వస్తది. అదే PBXX ఉందనుకో టైమ్ ఇండిపెండెంట్ కండిషన్ టైప్. సో, టైమ్ ఇండిపెండెంట్ కండిషన్ టైప్ ఉందనుకో, ఓకే. టైమ్ ఇండిపెండెంట్ PBXX. ఇది కూడా గ్రాస్ ప్రైజే. కానీ ఏం డిఫరెన్స్ అంటే పైన దీనికి టైమ్ డిపెండెంట్, ఇది టైమ్ ఇండిపెండెంట్. అంటే ఈ టైమ్ ఇండిపెండెంట్ ఏంటంటే నేను ఓకే. టైమ్ ఇండిపెండెంట్ ఎప్పుడైతే నేను పిఓ క్రియేట్ చేస్తానో అప్పుడు మాన్యువల్‌గా ఎంటర్ చేస్తాను. సో, ఐ డోంట్ హావ్ ఐడియా బిఫోర్ దట్. ఓకేనా? అర్థమైందా? యెస్ సార్. అదే టైమ్ డిపెండెంట్ అంటే నేను ఆల్రెడీ ఇన్ఫో రికార్డ్‌లో మెయింటైన్ చేశా కాబట్టి నాకు పిఓలో వస్తుంది. లేదంటే నేను కండిషన్ రికార్డ్‌లో మెయింటైన్ చేశా కాబట్టి అది పిఓలో వస్తుంది అట్లాగా. కండిషన్ రికార్డ్స్‌లో ముందే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా! కండిషన్ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తామని. పైన మాట్లాడుకున్నాం. ఈ కండిషన్ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటున్నాం. ప్రైజెస్ వీటిని కండిషన్ రికార్డ్స్ అంటాం. అవునా? ఓకేనా? యెస్ సార్. క్లియరా ఇది? ఇదే అన్నమాట. ఓకే. కండిషన్ టైప్‌లు డిఫైన్ చేసుకున్నాము. తర్వాత యాక్సెస్ సీక్వెన్స్ తీసుకున్నాము. ఆ యాక్సెస్ సీక్వెన్స్ నుంచి కండిషన్ టైప్‌లో అసైన్ చేసాం. ఫోర్త్ వచ్చేసరికి నా దగ్గర ఆయుధాలన్నీ ఉన్నాయి. కండిషన్ టైప్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి నేను స్టెప్ 4లో ఏం చేస్తానంటే ప్రైజింగ్ ప్రొసీజర్ స్టెప్స్ డిఫైన్ చేసుకుంటా. దీన్ని ఏమంటారంటే ప్రైజింగ్ స్కీమా అంటారు. ఏంటి ప్రైజింగ్ స్కీమా అంటే ఇప్పుడు నేను చెప్పా కదా! నాకు గ్రాస్ ప్రైస్ ఉంది. ఆ గ్రాస్ ప్రైస్ మీద నేను సంథింగ్ డిస్కౌంట్ ఇస్తే ₹10 డిస్కౌంట్ ఇచ్చాననుకో మైనస్ అవుతుంది కదా! అప్పుడు నా వాల్యూ ఎంత అవుతుంది? ₹90 అవుతుంది. అవునా? అవునా కాదా? డిస్కౌంట్ మైనస్‌లో ఉంటది కదా! యెస్ సార్. అంటే అప్పుడు నాకు మైనస్ వచ్చినట్లే కదా! నాకు లాభం డిస్కౌంట్ వచ్చిందంటే 100 - 90. ఇప్పుడు ఈ 90 మీద వాడేమన్నాడు ఫ్రైట్ కాస్ట్ ఉందండి. ఫ్రైట్ కాస్ట్ ఎంత ఉందన్నాడు? సపోజ్ ₹10 ఒక ₹20 ఉందనుకున్నాడు. ఓకే. అప్పుడు ఎంత అయింది? ₹110 అయింది. అవునా? ₹110 అయింది. దీని మీద అతను ఏమన్నాడంటే సమ్ ఇన్‌పుట్ టాక్స్ కూడా ఉందన్నాడు. ఇన్‌పుట్ టాక్స్ కూడా 1% ఎంతో అన్నాడు. 10% 1% ఉందన్నాడు. 10% ఏసుకో. 10% ఏసుకుంటే ఎంత? 110 మీద 10% ₹11 ఏసుకో. అంటే ఏంటి? ఇప్పుడేమవుతుంది? 121 అవుతుంది. అవునా? సో, అంటే లైన్ బై లైన్ డిస్కౌంట్ ముందు కాలిక్యులేట్ చేయాలా? ఫ్రైట్ ముందు కాలిక్యులేట్ చేయాలా? టాక్స్ ముందు కాలిక్యులేట్ చేయాలా? లేబర్ కాస్ట్ ముందు కాలిక్యులేట్ చేయాలా? ఈ నెట్ ప్రైజెస్ కాలిక్యులేషన్ ఇయంతా కూడా డిపెండ్స్ ఆన్ ద ప్రొసీజర్ స్టెప్స్ అన్నమాట. ఈ ప్రైజింగ్ స్కీమాలో మనం ఇచ్చే స్టెప్ బై స్టెప్స్ బేస్ చేసుకొని ఉంటదన్నమాట. ఓకేనా? ఓకేనా? యెస్ సో, సార్. ఇప్పుడు జనరల్‌గా ఎట్లా ఉంటదంటే గ్రాస్ ప్రైస్ ఉంటది ఫస్టు. ఓకే. గ్రాస్ ప్రైస్ ఉంటది. దాని తర్వాత సర్చార్జెస్ ఉంటాయి. సర్చార్జెస్ ఉంటే ఎక్స్‌ట్రా కాస్ట్ ఏమైనా ఉంటే సర్చార్జెస్. తర్వాత డిస్కౌంట్ ఉంటది. ఓకే. దాన్ని వాళ్ళేమంటారు ఆహ్, దాన్నేమంటారు నెట్ ప్రైస్ అంటారు. ఓకే. తర్వాత టాక్స్ వాల్యూ ఉంటది. తర్వాత నెట్ ప్రైస్ ఇంక్లూడ్ టాక్స్ అంటారు. ఓకే. అండ్ దాని పైన ఇంకేంటి ఫ్రైట్ కాస్ట్ ఉంటది. ఓకే. దాన్ని పైన వాళ్ళేమంటారు గ్రాస్ ప్రైస్ అంటారు. ఓకే. దాని మీద మేబీ సమ్ స్టాటిస్టికల్ వాల్యూ అంటే ఇట్ వోంట్ బి ఇంపాక్టెడ్ ఆన్ ద ఇన్వెంటరీ అన్నమాట. ఓకే. అలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు దాని మీద ఎఫెక్టివ్ ప్రైజెస్ అవుతాయి. ఇట్లాగా సో,
దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ స్టెప్ 1 ఏంటి గ్రాస్ ప్రైస్. స్టెప్ 1 గ్రాస్ ప్రైస్ వచ్చిన తర్వాత స్టెప్ 2కి సర్చార్జెస్కి వెళ్తాం. స్టెప్ 3కి వచ్చి డిస్కౌంట్కి వెళ్తాం. ఈ నెట్ ప్రైస్ ఆటోమేటిక్గా సిస్టమ్ క్యాల్కులేట్ చేస్తుంది. సో స్టెప్ 4 వచ్చేసరికి మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. అయితే నెట్ ప్రైస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ సిస్టమ్ క్యాల్కులేట్ చేస్తుంది. స్టెప్ 5 ఓకే 10 గ్రాస్ ప్రైస్ సిస్టమ్ క్యాల్కులేట్ చేస్తుంది. 6 ఇట్లాగా డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకుని సిస్టమ్ ఏం చేస్తుంది నీ ఎఫెక్టివ్ ప్రైస్ని క్యాల్కులేట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో అది ముందు స్టెప్ 1 నుంచి స్టెప్ 5కి వెళ్ళిపోయాము డైరెక్ట్గా. ఓకే అప్పుడు మధ్యలో ఉన్నాయని మిస్ అయిపోతాయి. ఓకే అది ఎట్లా ఇంపాక్ట్ అవుతాయి ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ దేని బేస్ చేసుకుని క్యాల్కులేట్ చేయాలి, ఏ వాల్యూ మీద క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు గ్రాస్ ప్రైస్ ఉంది, గ్రాస్ ప్రైస్ మీద సర్చార్జ్ క్యాల్కులేట్ చేయాలి. అండ్ గ్రాస్ ప్రైస్ మీద నువ్వు డిస్కౌంట్స్ క్యాల్కులేట్ చేయాలి. అవునా గ్రాస్ ప్రైస్ ఇవన్నీ కలిపితేనే నీకు మళ్ళీ నెట్ ప్రైస్ వచ్చింది. అంటే నీ ట్యాక్స్ నెట్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తావు, ఆ నెట్ ట్యాక్స్ గ్రాస్ ప్రైస్ మీద క్యాల్కులేట్ చేస్తావు. ఎట్లా క్యాల్కులేట్ చేస్తావు ఆ ఫిగర్ అంతా కూడా నువ్వు ఈ ప్రైజింగ్ స్కీమాలో డిజైన్ చేస్తావు. ఓకేనా అర్థమైందా? Yes, sir. అదే మేడం. ఓకే ఇది అంతా కూడా ఈ డిజైన్ అంతా కూడా మనం ఇక్కడ ఈ స్టెప్ 4లో మాట్లాడుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే చాలా ఉంటాయి అన్నమాట. స్టెప్ కౌంటు, కండిషన్ టైపు, ఫ్రమ్ టు, ప్రింట్, స్టాటిస్టికల్, ఓకే ఇలాగ అకౌంట్కి ఇలాగ చాలా 15 ఫ్యాక్టర్స్ దాకా ఉంటాయి. 15 ఫ్యాక్టర్స్లో చూసుకుని ఏ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది చూసుకుని దాన్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే ఈ మెయిన్ ప్రైజింగ్ స్కీమా అంతా కూడా ఇదన్నమాట. ఈ డిజైన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఈ డిజైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ దాకా నేను ఏం చేశాను జస్ట్ నాకు ప్రైజింగ్ ప్రొసీజర్ కావాలని డిజైన్ చేసుకున్నా. కానీ ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ ఎలా నీ పిఓకి రావాలి, ఏ పిఓకి రావాలి, ఏ పిఓకి రాకూడదు. ఎందుకంటే నా దగ్గర డొమెస్టిక్ పిఓ ఉంది, ఇంపోర్ట్ పిఓ ఉంది, సర్వీస్ పిఓ ఉంది, కన్జ్యూమర్ పిఓస్ ఉన్నాయి, చాలా పిఓస్ ఉన్నాయి, రకాల పిఓస్ ఉన్నాయి. సో ఏ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, స్కెడ్యూల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇన్ఫో రికార్డ్ ఉంది. సో సిస్టమ్కి ఎట్లాగా ఏది ఏ ప్రొసీజర్ రావాలి. ఇప్పుడు ఇలాంటి ప్రొసీజర్ నాకు ఇంపోర్ట్కి వెళ్ళాలనుకో ఓకే ఇంపోర్ట్లో నాకు ఏమవుతుందంటే ఈ ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ ఉండకుండా నాకు ఏమవుతుంది కస్టమ్స్ ఉంటుంది, కస్టమ్స్ సంబంధించిన ఉంటాయి అవునా. సో కస్టమ్ డ్యూటీస్ ఉంటాయి. ఓకే ఆ కస్టమ్ డ్యూటీకి మళ్ళీ కస్టమ్ వెండర్కి పేమెంట్ చేయాలి. ఎట్లాగా మళ్ళీ మారిపోతూ ఉంటుంది. సో ఏ ప్రైజింగ్ ప్రొసీజర్ ఏ వెండర్కి పికప్ అవ్వాలి అనేది ఎలా ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టెప్ 5 అన్నమాట. స్టెప్ 5లో మనం ఏం చేస్తామంటే స్కీమా గ్రూప్ అని ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటాం. దేనికి స్కీమా గ్రూపు జనరల్‌గా దేని బేస్ చేసుకొని ప్రైజింగ్ ప్రొసీజర్ మారిపోతూ ఉంటది. ఇప్పుడే మాట్లాడుకున్నాం. వెండర్ బేస్ చేసుకొని అంటే ఇంపోర్ట్ వెండర్ అయితే వేరే ప్రైజింగ్ ప్రొసీజర్ ఉండొచ్చు. సర్వీస్ వెండర్ అయితే వేరే ప్రైజింగ్ ప్రొసీజర్ ఉండొచ్చు. డొమెస్టిక్ అయితే వేరే ప్రైజింగ్ ప్రొసీజర్ ఉండొచ్చు. అవునా? సో వెండర్ బేస్ చేసుకొని మారిపోతుంది. సో ఒకటేంటంటే వెండర్ ఒక ఫ్యాక్టర్. వెండర్‌కి ఒక రిఫరెన్స్ ఐడీ క్రియేట్ చేసుకుంటాం. స్కీమా గ్రూప్ అని చెప్పి. అట్లాగే ఒక కాంబినేషన్ ఉండాలి కదా! అంటే ఈ డొమెస్టిక్ ఈ వెండరు నేను లోకల్‌లో కొంటే ఒక ప్రైజింగ్ ప్రొసీజర్ వస్తది. అదే ఇంపోర్ట్ అబ్రాడ్‌లో కొంటే ఒక ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే సేమ్ వెండరు మల్టిపుల్ ప్లేస్ నుంచి కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే నేపాల్ నుంచి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కస్టమ్స్ పడతాయి. లోకల్ అనుకో కస్టమ్స్ పడవు. సో అంటే ఏంటి ఇక్కడ నా యొక్క పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ అన్నమాట. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కూడా ఇంపార్టెంట్. డొమెస్టిక్ పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇంపోర్ట్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇట్లాగా సర్వీస్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇట్లాగా పర్చేజ్ ఆర్గనైజేషన్ పీపుల్ బేస్ చేసుకుని ఈ 2 కాంబినేషన్‌లో దీనికి ఒక స్కీమా గ్రూప్ క్రియేట్ చేస్తా. సో ఈ 2 కాంబినేషన్స్ ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో అక్కడే నేను ఏం చేస్తానంటే ఈ 2 కాంబినేషన్స్‌కి నేను ప్రైజింగ్ ప్రొసీజర్ ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అని డిఫైన్ చేసుకోవచ్చు. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అని డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఏంటి సపోజ్ 1000 వెండర్ 1000 పర్చేజ్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు నాకు డొమెస్టిక్ ప్రైజింగ్ ప్రొసీజర్ రావాలి. ఓకే ఇదే 1000 వెండరు ఓకే ఎప్పుడైతే 2000 పర్చేసింగ్ ఆర్గనైజేషన్ వాడినప్పుడు నాకు సంథింగ్ లైక్ జెడ్ ఇంపోర్ట్ ప్రైజింగ్ ప్రొసీజర్ రావాలి. అట్లా సర్వీస్ ప్రైజింగ్ ప్రొసీజర్ రావాలి. అట్లాగా సో ఆ ఫ్యాక్టర్స్ని బట్టి నేను ఒక్కొక్క ప్రైజింగ్ ప్రొసీజర్ని పిక్ చేసుకుంటాను. అంటే సేమ్ వెండరు మల్టిపుల్ పర్చేజ్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్‌గా రావడం. సో ఇక్కడ ఏం చేస్తానంటే స్కీమా గ్రూప్ ఫర్ వెండర్, స్కీమా గ్రూప్ ఫర్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఈ 2 క్రియేట్ చేసుకొని ఈ 2 కాంబినేషన్స్‌లో దీనికి ఈ 2 కాంబినేషన్స్‌కి నేనేం చేస్తాము ఒకటే ప్రైజింగ్ ప్రొసీజర్ అసైన్ చేస్తాం. ఒకటే ప్రైజింగ్ ప్రొసీజర్ అసైన్ చేస్తాం. ఓకేనా?
ఏం ప్రైజింగ్? సో డొమెస్టిక్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు, మన ఇష్టం. ఏ ప్రైజింగ్ ప్రొసీజర్, స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఉండొచ్చు, లేకపోతే కస్టమైజ్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అట్లాగా. ఓకేనా? ఇది స్టెప్ 5 అన్నమాట. అర్థమైందా? అర్థమైందా? ఓకేనా? సో ఈ స్కీమా గ్రూప్ ఫర్ వెండర్ అండ్ స్కీమా గ్రూప్ ఫర్ పర్చేజ్. అంటే స్కీమా గ్రూప్ అనేది జస్ట్ రిఫరెన్స్ కోసం, అంటే డైరెక్ట్గా వెండర్కి పర్చేజ్ ఆర్గనైజేషన్కి ప్రతిసారి అసైన్ చేయాలంటే కష్టం కాబట్టి దీనికి ఒక ఐడి క్రియేట్ చేసుకున్నాను, దీనికి ఒక ఐడి క్రియేట్. ఎందుకంటే నాకు ల్యాక్స్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. ల్యాక్స్ ఆఫ్ వెండర్కి నేను ల్యాక్స్ ఆఫ్ టైమ్స్ నేను అసైన్మెంట్ చేయాలంటే కష్టం కదా, ఇదంటే కాన్ఫిగరేషన్ కదా. సో అప్పుడు ఏం చేస్తాను, ఒక స్కీమా గ్రూప్ క్రియేట్ చేసి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, అంటే అప్పుడు 01 నేను సంథింగ్ ఏబి అని పెట్టుకున్నాను ఒక కేటగిరీ. ఆ ఏబి కేటగిరీ అంటే కూడా డొమెస్టిక్ వెండర్స్ అన్నమాట. డొమెస్టిక్ వెండర్స్ అందరికీ కలిపి ఇక్కడ వేస్తాను నేను. ఓకే, డొమెస్టిక్ వెండర్స్ నేనే ఇక్కడ వేస్తాను. అదే ఇప్పుడు సిడి ఉందనుకో, సిడి స్కీమా గ్రూప్, దీన్ని ఏం చేస్తానంటే సర్వీస్ వెండర్స్ అని పెట్టుకుంటాం. సర్వీస్ వెండర్స్. సో అంటే నువ్వు ఆ వెండర్స్ని క్రియేట్ చేసేటప్పుడు నువ్వు ఆ స్కీమా గ్రూప్ ఎంటర్ చేయాలి. చేస్తే సిస్టమ్ అర్థం చేసుకుంటావు, ఓకే ఇది సర్వీస్ వెండర్కి సంబంధించిన వాడు, సో నేను సర్వీస్ స్కీమా గ్రూప్ అసైన్ చేస్తున్నాను అని చెప్పి. ఓకేనా? క్లియరా? అండ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఎలాగో మనకి కాన్ఫిగరేషన్ కాబట్టి అది ఎప్పుడు మారదు కాబట్టి నేను స్కీమా గ్రూప్ క్రియేట్ చేసుకుని 1000 అయితే 1000కి, 2000 అయితే 2000, 3000 3000 అలా అసైన్ చేసుకుంటాం. ఓకేనా? సో ఈ స్టెప్ 5 స్టెప్స్ కలిపి మనం ప్రైజింగ్ ప్రొసీజర్ చేస్తాం. ఓకేనా? స్టెప్ 1 ఏంటి? స్టెప్ 1 ఏంటి? కండిషన్ టేబుల్. ఓకే, కండిషన్ టేబుల్లో ఏ ఫీల్డ్స్ బేస్ చేసుకుని, అంటే నువ్వు ప్లాన్ చేసుకో, అంటే నీ కండిషన్ రికార్డ్స్ మెన్యూ చేసుకున్నప్పుడు ఏ ఫీల్డ్స్ బేస్ చేసుకుని ప్రైజింగ్ కండిషన్ పిక్ అవ్వాలి అని చెప్పి ఆ కండిషన్కి వస్తాం. సో ముందే కండిషన్ టేబుల్ క్రియేట్ చేసుకుని ఆ కండిషన్ టేబుల్లో ఫీల్డ్స్ పెట్టుకుంటున్నాం. అది ఫస్ట్ స్టెప్. కండిషన్ టేబుల్. 10 యాక్సెస్ సీక్వెన్స్. యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటి? యాక్సెస్ సీక్వెన్స్ ఏంటి? ఏ కాంబినేషన్స్ కావాలి నీకు అని ఆ కాంబినేషన్స్ మనం ఇక్కడ అసైన్ చేసుకుంటాం. యాక్సెస్ సీక్వెన్స్ అగైన్ ఇది కూడా రిఫరెన్స్. ఈ రిఫరెన్స్ మనం కండిషన్ టైప్లో అసైన్ చేస్తాం. ఓకేనా? ఎక్కడ కూడా మీకు డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండవు. ఎక్కడ ఉంటుంది? కండిషన్ టైప్లోనే డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, అక్కడ అసైన్ చేసుకుంటాం మనం. ఓకేనా? క్లియరా? ఓకేనా? సో దట్స్ వాట్. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చేయాలి అనేది మనం చూసుకుందాం. ఓకే, సో ఎస్ఏపీలోకి వెళ్తున్నాను. ఓకే, సో ఎస్పిఆర్ఓ, ఎస్ఏపీ రిఫరెన్స్ ఐఎంజీ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్లో పర్చేసింగ్ సంబంధించింది కాబట్టి పర్చేసింగ్లోకి వెళ్తున్నాను. పర్చేసింగ్లో మళ్ళీ కండిషన్స్కి వెళ్తే కండిషన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ప్రైజింగ్ డిటర్మినేషన్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ అన్ని చూసుకోవచ్చు ప్రాసెస్ స్టెప్స్. ఇక్కడ మనం ఫస్ట్ కండిషన్ టేబుల్ క్రియేట్ చేయాలి. మెయింటైన్ కండిషన్ టేబుల్. సో మనకు కొన్ని స్టాండర్డ్ ఉంటాయి, మనకు కావాలంటే స్టాండర్డ్ తీసుకోవచ్చు. మనం ఎప్పుడు క్రియేట్ చేయాలా అంటే అవసరం లేదు. ఆల్రెడీ కొన్ని కండిషన్ టేబుల్స్ ఉంటాయి, అవి క్రియేట్ చేసుకోవచ్చు, అవి యూజ్ చేసుకోవచ్చు. నీకు కావాలంటే ఆ కాంబినేషన్ ఈ కండిషన్ టేబుల్లో ఉంటే తీసుకోవచ్చు. లేదు నా కాంబినేషన్ లేదు, నేను క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్కి వెళ్ళి క్రియేట్ కండిషన్ టేబుల్లోకి వెళ్ళి ఇప్పుడు కూడా ఏంటంటే 9 సిరీస్తో స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 0, 1, 2, 3 సిరీస్లన్నీ ఎస్ఏపీ వాళ్ళు స్టాండర్డ్ వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచుకుంటారు వాళ్ళ పర్పస్ కోసం, స్టాండర్డ్ పర్పస్ కోసం. సో వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, సో నేను 9 సిరీస్తో క్రియేట్ చేస్తాను. సో లేన్ చూసుకుని మన ఇంతకుముందు క్రియేట్ కాండి ఏమైనా ఉంటే అది చూసుకుని నేను 9 సిరీస్లో ఏం క్రియేట్ కాలేదనుకో వాటిలో ఏమైనా తీసుకోవచ్చు. సో నేను 9 సిరీస్తో 901 అని క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఓకేనా? ఓకే, సో క్రియేట్ కొట్టా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? 901 ఆల్రెడీ ఉన్నంట, ఎవరో క్రియేట్ చేశారంటే. సో 902 లెట్స్ గో 90, లేకపోతే 990 అని పెట్టుకున్నాం. ఓకే, అంత దాకా ఎవరు రాలేదు కదా.
ఆల్రెడీ అది కూడా ఉందంట. సో 980 లేదు. ఓకే. సో ఇప్పుడు నేను 980 కండిషన్ టైప్ క్రియేట్ చేస్తున్నాను. కండిషన్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నేను నాకు ఏ ఫీల్డ్స్ కావాలో ఆ సీక్వెన్స్ నేను చెప్పా కదా, నేను సీక్వెన్స్ పైన ప్లాంట్ రావాలా, వెండర్ రావాలా, మెటీరియల్స్ రావాలా, లేకపోతే ముందు మెటీరియల్ రావాలా, తర్వాత వెండర్ రావాలా అంటే నీకు ఇక్కడ కాంబినేషన్స్ చూడు. ప్లాంట్, వెండర్, మెటీరియల్ ఉన్నాకో ఈ మెటీరియల్ కింద వస్తుంది కాబట్టి నీకు మల్టిపుల్ మెటీరియల్స్ ఎట్ ఏ టైం మెయింటైన్ చేయడానికి ఉంటుంది. అంటే ఈ మెటీరియల్ పైన పెట్టి వెండర్ ప్లాంట్ కింద పెట్టావు అప్పుడు ప్లాంట్ కింద వస్తాయి. అంటే నువ్వు వెండర్ మెటీరియల్ ఒక్కొక్కటే మెయింటైన్ చేయగలవు, ప్లాంట్ మాత్రం మల్టిపుల్ ప్లాంట్స్కి ఒకేసారి మెయింటైన్ చేయగలవు. అట్లా నీకు ఎలా కావాలి అనేది నువ్వు చూసుకోవాలి. ఓకేనా. అర్థమైందా? అర్థమైందా? PV00లో మనకి నిన్న MAK1లో క్రియేట్ చేసినప్పుడు ఓకే, నేను ఏదైనా PV00 చూసుకుంటే ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ప్లాంట్ ఇన్ఫో రికార్డ్ తీసుకున్నాను అనుకో, ప్లాంట్ ఇన్ఫో రికార్డ్లో పైన వెండర్ మెటీరియల్ పచ్చి ఆర్గనైజేషన్ ఉంది, ఇక్కడ చూడు ప్లాంట్స్ వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, సీక్వెన్స్ పైన వెండర్ మెయింటైన్ చేసి, మెటీరియల్ మెయింటైన్ చేసి, పచ్చి ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసి, ఇన్ఫో రికార్డ్ మెయింటైన్ చేసి కింద ప్లాంట్ పెట్టారు. సో అందుకనే ప్లాంట్ అడుగుతుంది. సో మనకి ఎట్లా కావాలి, ఇన్ కేస్ ప్లాంట్ ఒకటో రెండో ఉంటాయి, మెటీరియల్స్ అంటే లక్షల్లో ఉంటాయి. సో ఆ మెటీరియల్ కిందకి రావాలి ఎప్పుడు కూడా మెటీరియల్ కానీ వెండర్ కానీ లోయర్ లెవెల్లో ఉండాలి. అవునా కదా. ఓకేనా. Yes, sir. సో అలాంటి కేసెస్లో మనం ఫస్ట్ టాప్లో ఏమి ఉండాలో చూసుకోవాలి. సో నేను టాప్లో ఏం చేస్తున్నా అంటే నాకు ప్లాంట్ ఉండాలనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ చూసుకుంటాను, నేను ఇక్కడ చూసుకుని ఏది కావాలో చూసుకుని పేజ్ డౌన్ పెట్టి ప్లాంట్ కావాలి, టాప్ లెవెల్లో ప్లాంట్ కావాలనుకుంటున్నాను. తర్వాత ఏ సీక్వెన్స్ కావాలనుకుంటున్నాను, ఓకే, పచ్చి ఆర్గనైజేషన్ ఉండాలనుకుంటున్నాను. నాకు పచ్చి ఆర్గనైజేషన్ కూడా కావాలనుకో, పచ్చి ఆర్గనైజేషన్ పెట్టుకుంటా. తర్వాత వెండర్ కావాలనుకున్నాను, వెండర్ని పెట్టుకుంటా. ఓకే, డబుల్ కొట్టాలి. ఓకే, తర్వాత ప్లాంట్ పెట్టుకున్నాం అనుకున్నాం పైన లెవెల్లో. సో పైన ప్లాంట్ మెటీరియల్ పెట్టుకోవాలనుకుంటే మెటీరియల్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు ప్లాంట్ టాప్లో వస్తుంది, పచ్చి ఆర్గనైజేషన్ టాప్లో వస్తుంది, వెండర్ టాప్లో వస్తుంది, మెటీరియల్ సైడ్ వస్తుంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ మెటీరియల్స్కి నేను ఒకసారి మెయింటైన్ చేయగలను. ఇలా చేసిన తర్వాత నువ్వు ఇక్కడ జనరేట్ చేయాలి. జనరేట్ చేస్తే సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ కాంబినేషన్స్లో ఆల్రెడీ 970 అని ఒకళ్ళు క్రియేట్ చేశారంట. నీకు కావాలంటే 970తో ఉంచుకో, లేదంటే నువ్వు కొత్తగా క్రియేట్ చేసుకో అంటుంది. సో నాకు కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకున్నాను నా టేబుల్. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఎంటర్ కొట్టి డూ యూ వాంట్ టు జనరేట్ కండిషన్, ఎస్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్. సో ఇక్కడ ప్యాకేజ్ అనేది ప్రతి కంపెనీలో కూడా ఒక్కొక్క ప్యాకేజ్ ఉంటుంది. MM ప్యాకేజ్ కానీ, ST ప్యాకేజ్ కానీ అట్లాగా వాళ్ళకి సంబంధించి ప్యాకేజెస్ ఉంటాయి. ఇది టెక్నికల్కి సంబంధించింది. ఓకే. సో అది వాళ్ళని అడగాలి, నువ్వు చేసేటప్పుడు ఏ ప్యాకేజ్లో సేవ్ చేస్తారు ఏంటని అడగాలి. ఓకే, ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉన్న దాంట్లో నేను సెర్చ్ చేసుకుని ఒకటి పెట్టుకుంటున్నాను. ఓకే, డూప్లికేట్ ఏదో పెట్టుకుంటున్నాం. ఓకే, ఇక్కడ నువ్వు సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. లోకల్ ఆబ్జెక్ట్లో చేయకూడదు, సేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటి సిస్టము ఒక టేబుల్ క్రియేట్ చేసింది. ఏ టేబుల్, A980. నేను చెప్పా కదా A980 ఈ టేబుల్ క్రియేట్ అయింది కదా, నేను SC69లోకి వెళ్ళి A980 క్రియేట్ చేస్తాను. 980 టేబుల్ క్రియేట్ అయింది. సో ప్లాంట్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్, వెండర్, మెటీరియల్. ఇందులో ఎంట్రీస్ అయితే ఏముండవు ఇప్పుడు, ఎందుకంటే నేను ఏ ఎంట్రీస్ అప్డేట్ చేయలేదు. సో అప్డేట్ చేస్తే ఎంట్రీస్ వస్తాయి, కండిషన్ రికార్డ్ మెయింటైన్ చేస్తే. బట్ ఇది ఒక టేబుల్ క్రియేట్ అయింది. ఓకేనా. అట్లాగా నీకు ఏది కావాలో అది క్రియేట్ చేసుకోవచ్చు, కండిషన్ టేబుల్స్. ఓకేనా, క్లియరా. Yes, sir. ఓకేనా. సో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. నీకు కావాలంటే అన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ 981 క్రియేట్ చేసుకోవచ్చు. 981 ఉందా, ఓకే, 979 క్రియేట్ చేసుకోవచ్చు. 979 క్రియేట్ చేసుకుని జస్ట్ ఒక మెటీరియల్, ప్లాంట్, మెటీరియల్ టైప్ కావాలనుకున్నాను, మెటీరియల్ టైప్స్ టాప్ లెవెల్లో ఉండాలనుకుంటున్నాను. మెటీరియల్ టైపు తర్వాత మెటీరియల్ టైపు ప్లాంట్. ఓకే, దెన్ ప్లేస్ బాటమ్ ప్లేస్ నేను మేబీ ఈ మెటీరియల్ టైపు ఈ ప్లాంట్లో ఉన్నప్పుడు నాకు పలానా డిస్కౌంట్ సంథింగ్ ఈ ప్లాంట్కి మెటీరియల్స్ టైప్స్కి నాకు ఈ రెండే తీసుకుని జనరేట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు A979 క్రియేట్ అయింది. ఓకేనా. సో ఇట్లాగా మనం ఏ కండిషన్ టేబుల్ కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా. Yes, sir.
సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఈ కండిషన్ టేబుల్లో ఓకే దెన్ వీ హ్యావ్ టు గో అగైన్ యాక్సెస్ సీక్వెన్స్ డిఫైన్ చేసుకోవాలి. యాక్సెస్ సీక్వెన్స్ అంటే చెప్పాను కదా, మనం ఒక రిఫరెన్స్ నెంబర్ని క్రియేట్ చేసి ఇలా 0001 0002 0002 అలాగా ఏదైనా వాడు క్రియేట్ చేసుకుని ఓకే ఆ రిఫరెన్స్కి మనం అసైన్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ చూపిస్తా ఒకటి 0001 ఉందనుకో, 0001 లోపలికి వెళ్తే ఇక్కడ ఏమన్నాయి ఫీల్డ్స్ మెటల్ ప్రైజెస్. ఓకే దీనిలోకి వెళ్తే మళ్ళీ ఏం చేశాడు, ఈ మెటల్ ప్రైజెస్లో మీరు ఏం చేశాడు, కంపెనీ కోడ్ ఒకటి తీసుకున్నాడు. ఇప్పుడు నేను ఇంకోటి ఇస్తాను, ఇంకో యాక్సెస్ సీక్వెన్స్. ఈ యాక్సెస్ సీక్వెన్స్లో క్లాస్ ప్రైజ్కి ఏముంది, ఇన్ని ఉన్నాయి, ఇన్ని కాంబినేషన్స్ పెట్టారు, ఇన్ని కాంబినేషన్స్ పెట్టుకున్నారు కండిషన్ టేబుల్స్. ఒక్కొక్క దానిలోకి వెళ్ళాం అనుకో మళ్ళీ ఫీల్డ్స్ ఉంటాయి ఇక్కడ, మెటీరియల్ వెండర్ పర్చేస్ వెండర్ ఇలాగ మల్టిపుల్ కండిషన్ టేబుల్స్ ఒకే యాక్సెస్ సీక్వెన్స్కి అసైన్ చేసుకుని ఈ యాక్సెస్ సీక్వెన్స్ని మనం కండిషన్ టైప్కి అసైన్ చేస్తాం. అందుకని ఇక్కడ చూసా, ఇక్కడ ఏదైతే వచ్చిందో MEK1లోకి వెళ్ళావు కదా, MEK1లో నీ PB00 ఎంటర్ చేస్తే ఆ PB00లో ఎంటీస్, అవుట్లైన్ అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, ప్లాన్ ఇన్ని సచ్ స్ట్రాటజీస్ వచ్చినాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇక్కడ అసైన్ చేశారు కాబట్టి అక్కడ వచ్చినాయి. ఓకేనా, క్లియరా? ఓకేనా. సో ఇట్లాగా మనం ఇక్కడ ఇది ఉంటాయి అన్నమాట. దీంతో పాటు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది కస్టమైజేషన్ అన్నమాట. ఇన్ కేసు ఏదైనా ఒక కస్టమైజ్ లాజిక్ రాసుకోవాలంటే, అంటే నాకు పలానా లాజిక్ ప్రకారం వర్క్ అవ్వాలి, ఇది పలానా లాజిక్ ఉన్నప్పుడే వర్క్ అవ్వాలి, పలానా లాజిక్ లేనప్పుడు వర్క్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రిక్వైర్మెంట్ టైప్లో సపోజ్ సమ్ ప్లాంట్ ఈస్ సెట్ అని అనుకో, ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి అబాపర్స్ లాజిక్ రాసుకుంటారు, టెక్నికల్ లాజిక్ రాసుకుంటారు, అబాప్ కోడింగ్ రాసుకుంటారు అన్నమాట. ఓకేనా. ఓకే, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే కోడ్ ఉంటుంది, ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళి కోడ్ రాస్తుంది. ఇక్కడ కోడ్ రాసేదా ఇలా కోడ్ రాసుకుంటారు అన్నమాట. లాజిక్ ఎలా కావాలంటే అలా రాజు కస్టమైజేషన్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది లాజిక్ అన్నమాట, ఇది కస్టమైజేషన్ కోసం. ఈ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటంటే ఒకసారి సెర్చ్ చేసిందనుకో మళ్ళీ సెర్చ్ చేయకుండా అక్కడ ఆపేస్తుంది అన్నమాట. అంటే ఏంటి, నేను పిఓ క్రియేట్ చేసినప్పుడు నాకు మెటీరియల్ నెంబరు, వెండర్ నెంబర్ ఇచ్చాను. సో ఆ రెండు మ్యాచింగ్లో నాకు ఆల్రెడీ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసింది కండిషన్ టైప్ నుంచి. మళ్ళీ ఇంకెక్కడైనా ఉంటుందా అని సెర్చ్ చేయకుండా ఫస్ట్ అది పిక్ చేసుకుని ఇంకా ఎక్స్క్లూజ్ చేస్తుంది అక్కడి నుంచి. ఓకేనా. మళ్ళీ తిరగడం అన్నమాట, అంటే ఎంట్రీస్ అన్ని తిరగకుండా ఒక ఎంట్రీతో స్టాప్ అయిపోతుంది. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ మనం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నాకు ఒకటి కావాలనుకున్నాను కాబట్టి ఐ జస్ట్ గో ఫర్ కొత్త క్రియేట్ చేసుకుంటారు. నేను ఒక సంథింగ్ నాకు కావాల్సింది సంథింగ్ 970 అని క్రియేట్ చేసుకున్నాను. Z970 అని క్రియేట్ చేసుకుని సమ్ గ్రాస్ ప్రైజ్ కోసం నేను పెట్టుకున్నాను అని చెప్పి పెట్టుకున్నాను. ఓకేనా. క్లియరా. సో యాక్సెస్ సీక్వెన్స్ రిలవెంట్ అన్నమాట, ప్లాన్ రిలవెంట్ ఫర్ ప్రైజింగ్ రిపీట్. సో మనం ప్రైజింగ్ కాబట్టి బ్లాంక్ వదిలేసాం, ప్రైజింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి వదిలేసాం. సో సేవ్ చేసుకుంటున్నాను. సో ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నమాట. ఎప్పుడైతే నువ్వు కాన్ఫిగరేషన్ అరేంజ్ చేస్తావో ఇక్కడ సిస్టము ఒక నెంబర్ ఇవ్వమంటుంది, ఏదైనా ఒక నెంబర్ క్రియేట్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్లో సేవ్ చేయమంటుంది. సో ఇక్కడ నేను క్రియేట్ కొట్టి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఫలానా ప్రైజింగ్ ప్రాసెస్ కస్టమైజేషన్ చేస్తున్నానని చెప్పి పెట్టుకున్నాను అనుకో. ఓకే, అప్పుడు ఏమంటే సిస్టము దానికి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ క్రియేట్ అవుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబరే నీకు రిఫరెన్స్ నెక్స్ట్ వేరే సిస్టమ్కి, అంటే నేను డెవలప్మెంట్ సిస్టమ్లో చేస్తే క్వాలిటీ మూవ్ చేసి అక్కడ టెస్టింగ్ చేయాలి కదా. సో ఇక్కడ నుంచి మూవ్ చేయడానికి ఈ నెంబర్ రిఫరెన్స్ అన్నమాట. ఈ నెంబర్ని నేను వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఈ నెంబర్లో ఏదైతే మనం కాన్ఫిగరేషన్ చేసి స్టోర్ చేసామో ఆ డేటా అంతా స్టోర్ అవుతుంది అన్నమాట, అది అక్కడ మూవ్ చేస్తారు. ఓకే. So transport request is nothing but like whatever the changes you are planning to do, all it will store in one transport request number.
that is the reference ID using for furtherly to transport the changes to other systems. Okay na? Clear? Sir. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసి యాక్సెస్ సీక్వెన్స్లోకి వెళ్తాను. యాక్సెస్ సీక్వెన్స్ వచ్చి ఇక్కడ నేను నాకు ఏం లేదు కాబట్టి నేను ఫస్ట్ స్టెప్ 4-5 కండిషన్ టేబుల్స్ ఉంటే నేను స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా పెట్టుకుంటా అన్నమాట. ఓకే, ఎట్లా అని పెట్టుకోవచ్చు. స్టెప్ 5, స్టెప్ 10, 15, 20. ఎందుకంటే ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా నువ్వు ఏదైనా యాడ్ చేయాలనుకున్నావు ముందు ప్రియారిటీ కింద మార్చుకోవచ్చు. కాబట్టి నేను స్టెప్ 5 అని పెట్టుకున్నా, లేదంటే 1 పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, నీ ఇష్టం అట్లా అని పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, టేబుల్ నేమ్ ఎంటర్ చేస్తాను. ఏం టేబుల్ మనకి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్ ఏంటి, 970. అవునా, ఈ 970 క్రియేట్ చేశాను. అండ్ రిక్వైర్మెంట్ మనకి ఏమవుద్దు, కస్టమైజేషన్ ఏమవుద్దు, ఎక్స్క్లూజివ్ కావాలి. సెర్చ్ చేసి ఒకసారి సెర్చ్ చేస్తే ఇంకా చాలు. ఓకే, సో ఎలిమెంట్ క్లాస్ ఆఫ్ కండిషన్ టేబుల్ A90 ఈజ్ లోకల్. ఓకే, సో సంథింగ్ ఓకే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను, దీన్ని నేను సేవ్ చేశాను. ఇప్పుడు నాకు చేసిన తర్వాత దీనిలోకి వెళ్ళి ఫీల్డ్స్లోకి వెళ్తున్నా. ఫీల్డ్స్లోకి వెళ్ళి ఓకే ఇంకా అసైన్ చేయాలి. సో నేను ఎంటర్ కొట్టా, ఇలా ఎంటర్ కొట్టి సేవ్ చేయాలి. ఓకే, ఇది కంపల్సరీ చేయాలి. యాక్సెస్ అసైన్ చేసిన తర్వాత ఫీల్డ్ చేస్తే ఇక్కడ నువ్వు చేసిన ఫీల్డ్స్ వచ్చినాయి కాదో చూడాలి. మనం ఏం కాంబినేషన్స్ ఇచ్చామా, వెండర్ ఇచ్చామా, ఫెచ్ ఆర్గనైజేషన్ ఇచ్చామా, ప్లాంట్ ఇచ్చామా, మెటీరియల్ ఇచ్చామా, ఈ కాంబినేషన్స్ ఇక్కడ మనకు వచ్చినాయి. అవునా కదా, ఫస్ట్ కండిషన్ టేబుల్కి 90కి 970కి. అవునా కదా, ఇప్పుడు 969 క్రియేట్ చేశాను. ఇప్పుడు 10 స్టెప్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, 969 ఇంకోటి క్రియేట్ చేసాం. సో అప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, అది మనం ఏం చేసాం, 979 969 మనం ఏం చేసింది ఇంతాక 980 అని. ఏం చేసాం, 980 అని ఒకటి క్రియేట్ చేసాం. 979 ఒకటి క్రియేట్ చేసాం. 979 అంతేనా, ఐడౌట్లే. సో జస్ట్ మనం ఏదో కండిషన్ డబుల్ చేసాం, అన్నీ ఇక్కడ అసైన్ చేసుకుంటే సిస్టమ్ ఒక మెటీరియల్ టైప్ ప్లాంట్ ఇదే కదా మనం అసైన్ చేసింది. అవునా, సో దీనికి మళ్ళీ ఫీల్డ్స్ ఇవన్నీ రీడ్ చేసుకుంటాం. ఎంటర్ కొట్టాలి, ఎంటర్ కొట్టిన తర్వాత అక్కడికి వెళ్తుంది. సో మెటీరియల్ టైప్ సేవ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను Z970 అనే యాక్సెస్ సీక్వెన్స్ ఎక్కడైతే అసైన్ చేస్తానో, ఏ కండిషన్ టైప్కి అయితే అసైన్ చేస్తానో ఆ కండిషన్ టైప్లో సిస్టము కండిషన్ రికార్డ్స్ ఈ విధంగా అయినా సెర్చ్ చేసుకుంటుంది, లేదంటే ఈ విధంగా అయినా సెర్చ్ చేసుకుంటుంది. ఎక్కడ కండిషన్ రికార్డ్స్ మెన్యూ చేసావో అక్కడ సెర్చ్ చేసుకుంటుంది. నువ్వు ఎక్కడైనా మెన్యూ చేసుకోవచ్చు, అంటే వెండర్ పచ్చి ఆర్గనైజేషన్ ప్లాంట్ మెటీరియల్ కాంబినేషన్ అయినా సెర్చ్ అసైన్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ మెటీరియల్ టైప్ ప్లాంట్ కాంబినేషన్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైనా? ఇప్పుడు యాక్సెస్ సీక్వెన్స్ అయిపోయింది. కండిషన్ టేబుల్స్ క్రియేట్ చేసాము, దానికి యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేసాము. ఈ యాక్సెస్ సీక్వెన్స్ ఇప్పుడు నేనేం చెప్పాను, మన యొక్క కండిషన్ టైప్స్ క్రియేట్ చేసుకోవాలి. కండిషన్ టైప్స్లోకి వెళ్ళి ఓకే మనం ఆ యాక్సెస్ సీక్వెన్స్ అసైన్ చేయాలి. సో PB00 అనేది స్టాండర్డ్ కాబట్టి నేను దాన్ని డిస్టర్బ్ చేయను. సో PB00లోకి వెళ్తే డీటెయిల్ కొట్టి నేను ఇక్కడ 002 అసైన్ చేసి ఉంది. అవునా, ఇంత చూపించాను. PB00 కండిషన్ రికార్డ్ మెన్యూ చేస్తే దానిలో నెంబర్ ఆఫ్ వచ్చినాయి లేదా ఇంత చూపించా కదా. ME-K1లో ఇక్కడ ME-K1లో PB00 ఇన్ని కాంబినేషన్స్ ఎలా వచ్చినాయి, బికాజ్ నేను ఇక్కడ ఈ 002 యాక్సెస్ సీక్వెన్స్ ఉంది కాబట్టి. అవునా కదా, ఓకే. ఈ 002కి నెంబర్ ఆఫ్ కండిషన్ టేబుల్స్ అసైన్ చేశాను. అట్లాగా ఓకే, ఇది స్టాండర్డ్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దీన్ని కాపీ చేసుకుని నేను కస్టమైజ్ క్రియేట్ చేసుకుంటాను. నేను కాపీ చేసుకుని సంథింగ్ లైక్ ZPP అని చెప్పి క్రియేట్ చేసుకున్నాను. టెస్టింగ్ అనే ఒకటి క్రియేట్ చేసుకుని దాన్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసి సేవ్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను క్రియేట్ చేసుకున్నాను, నా ఓన్ కండిషన్ టైప్ క్రియేట్ చేసుకున్నాను బై కాపీయింగ్. ఎందుకంటే ఇందులో ఈ పారామీటర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ పారామీటర్స్ అన్నీ కూడా కావాలి కాబట్టి నేను జస్ట్ కాపీ చేసుకున్నాను. ఏదైనా సరే నువ్వు క్రియేట్ చేసేటప్పుడు కాన్ఫిగరేషన్లో ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని కాపీ చేసుకుంటే మంచిది. ఓకే, క్లియరా?
కాపీ చేసుకుంటే ఏంటంటే దాని యొక్క లింక్స్ చాలా ఉంటాయి. అంటే అన్ని మాడ్యూల్స్‌లో లింక్స్ ఉంటాయి కాబట్టి ఓకే. అది దానికి ఉపయోగపడుద్ది అన్నమాట. ఓకే. సో, నౌ ఈ జెడ్‌పీబీటీ అనే కండిషన్ టైప్ క్రియేట్ చేశాను కాబట్టి దీనికి నేనేం చేస్తాను, నా ఓన్ కండిషన్ టైపు కాబట్టి నేను నా ఓన్ యాక్సెస్ సీక్వెన్స్ అసైన్ చేసుకుంటా. నా ఓన్ యాక్సెస్ సీక్వెన్స్ ఏంటి క్రియేట్ చేశాను నేను? ఏం క్రియేట్ చేశాను నేను? Z97. Z970 రైట్. ఇది నేను ఇక్కడ అసైన్ చేసుకుంటున్నాను. సో, ఇది అసైన్ చేసుకొని సేవ్ చేశాను. అప్పుడు ఎప్పుడైతే నేను అసైన్ చేశానో నేను MEK1లోకెళ్ళి ఈ యొక్క Z97 సారీ వాట్ ఇస్ దట్? జెడ్‌పీబీటీ అనే కండిషన్ టైప్‌కి నేను ఎంటర్ చేస్తే నాకు ఈ కాంబినేషన్స్ చూపిస్తది. వెండర్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ప్లాంట్ మెటీరియల్ టైప్ ప్లాంట్. ఈ కాంబినేషన్ ఎందుకు? బికాజ్ ఈ యాక్సెస్ సీక్వెన్స్‌కి ఆ కాంబినేషన్సే అసైన్ చేశాను. ఓకేనా? అర్థమైందా? క్లియరా? Yes, sir. అర్థమైంది కదా? Yes. సో, ఇక్కడ ఈ గ్రాస్ ప్రైజ్ ఎట్లా వర్క్ అవుతది అంటే ఇది ప్రైజా, టాక్సా, ఫ్రైటా, అనేది డిస్కౌంటా, సర్చార్జా ఇక్కడ చూసావా కండిషన్ క్లాస్ అన్నమాట. సో, ఇది డిస్కౌంటా, సర్చార్జా లేదంటే ప్రైజా, ఎక్స్‌పెన్సివా, టాక్సెసా, ఎక్స్‌ట్రా పేయా ఏంటది అసలు? దాని యొక్క క్లాస్ ఏంటనేది ఇక్కడ అసైన్ చేస్తాం అన్నమాట. సో, గ్రాస్ ప్రైజ్ అనేది ప్రైజ్ అన్నమాట. అది క్వాంటిటీ మీద కాలిక్యులేట్ చేస్తదా? లేకపోతే ఫిక్స్డ్ అమౌంటా? లేకపోతే గ్రాస్ వెయిట్ మీద కాలిక్యులేట్ చేస్తదా? ఎట్లా కాలిక్యులేట్ చేస్తది? అగైన్ ఇట్ ఈస్ ఎ క్వాంటిటీ. బేసిక్ ప్రైజా? లేకపోతే వేరే బేసిక్ ప్రైజా, టాక్సా, లేకపోతే ఇంటర్నల్ ప్రైజా, లేకపోతే క్యాష్ డిస్కౌంటా ఇట్లా. సో, ఇది బేసిక్ ప్రైజ్ కాబట్టి బేసిక్ ప్రైజ్. సో, అట్లాగా ప్రతి పారామీటర్ కూడా ఒక్కొక్క సంబంధించి ఉంటదన్నమాట. ఓకే. రౌండింగ్ రూల్ ఉంటే రౌండింగు ఇట్లాగా ప్రతిది కూడా ఇట్లా ఉంటాయన్నమాట. ఓకే. ఈ హెడర్ కండిషన్ అంటే పిఓలో హెడర్ ఉంటది, ఐటెమ్స్ ఉంటాయి కదా! ఈచ్ ఐటెమ్ లెవెల్‌లో కండిషన్ ప్రైజింగ్ కాలిక్యులేట్ చేస్తారా? లేకపోతే హెడర్ లెవెల్‌లో కాలిక్యులేట్ చేస్తారా అని చెప్పి. ఓకేనా? సో, అమౌంట్, పర్సెంటేజ్, క్వాంటిటీ ఇయన్నీ కూడా దాన్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఒకటి. సో, ఇట్లాగా మనకి చాలా కండిషన్ టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ కండిషన్ టైప్ PB00 ఉంది. ఓకే. గ్రాస్ ప్రైజ్ అగైన్ PBXX ఉంది. అది స్టాండర్డ్. ఓకే. FRA1 ఓకే. సో, FRA1 ఉంది. FRA1 అంటే ఫ్రైట్ అన్నమాట. ఓకే. సో, ఇక్కడ నేను కొన్ని కండిషన్ టైప్స్ రాస్తాను మీకు అర్థం అవ్వడానికి. సో, PB00 ఉంది. ఓకే. సో, ఇదొచ్చి గ్రాస్ ప్రైజ్. సో, గ్రాస్ ప్రైజ్‌లో మళ్ళీ టైమ్ డిపెండెంట్ అన్నమాట. ఇది టైమ్ డిపెండెంట్. ఓకే. దెన్ PBXX ఉంది. PBXX కూడా గ్రాస్ ప్రైజే బట్ టైమ్ ఇండిపెండెంట్. ఓకేనా? అర్థమైందా? టైమ్ డిపెండెంట్ అర్థమైంది కదా! పిఓలో డైరెక్ట్‌గా ప్రైస్ ఎంటర్ చేస్తే టైమ్ ఇండిపెండెంట్. పిఓ కాకుండా కండిషన్ రికార్డ్స్ నుంచి వస్తే టైమ్ డిపెండెంట్. ఓకేనా? క్లియరా? Yes, sir. నౌ PB00 అయిపోయింది. PBXX అయిపోయింది. తర్వాత ఫ్రైట్ ఉన్నాయి. ఫ్రైట్ FRA1 ఓకే. FRA1 ఉంది, FRB1 ఉంది, FRC1 ఉంది. ఎందుకు సార్ 3 ఉన్నాయంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాలిక్యులేషన్. ఎలా కాలిక్యులేట్ చేస్తుంది. ఈ ఫ్రైట్ అనేది కొంతమంది క్వాంటిటీ మీద అడుగుతారు. క్వాంటిటీలో పర్ క్వాంటిటీకి మేము ఇంత చార్జ్ చేస్తాం అంటారు. కొంతమంది ఏమంటారు లేదు ఫిక్స్డ్ అమౌంట్ అంటారు. కొంతమంది ఏమంటారు పర్ వాల్యూ బేస్ చేసుకొని ఉంటుంది అంటారు. అంటే ఒకరొచ్చి 10% అలాగా అంటారు. టోటల్ వాల్యూ ఆఫ్ ద పిఓ పర్సెంటేజ్ అంటారు. కొంతమంది ఏమంటే పర్ క్వాంటిటీ అంటారు. ఓకే. కొంతమంది ఏమంటారు లేదు మాకు ఫిక్స్డ్ అమౌంట్ కావాలి అంటారు. ₹1000 2000 సో, అంటే ఏంటి? ఆ ఫ్రైట్‌ని ఎట్లైనా వాళ్ళు అడగొచ్చు. అట్లాగా డిస్కౌంట్స్, సర్చార్జెస్ ఇట్లాగా ప్రతి దానికి కూడా చాలా కండిషన్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా? HP00 ఉందనుకో ఓకే. HP00 సర్చార్జెస్, డిస్కౌంట్స్ ఇట్లాగా ప్రతి దానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టాండర్డ్ ఉన్నాయన్నమాట. ఓకేనా? RA01, 00 డిస్కౌంట్స్ అన్నమాట. RA01, RA02 ఇట్లాగా కొన్ని. సో, కొన్ని స్టాండర్డ్ అయితే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, అట్లాగే NABS అని ఉంటుంది టాక్స్ సంబంధించింది. అలాగా ఒక్కొక్కటి ఓకే. NABS నాన్ డెడ్యూటబుల్ టాక్స్ అని ఉంటుంది. అట్లా కొన్ని టాక్సెస్ సంబంధించినవి ఇలా స్టాండర్డ్‌గా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఇయన్నీ కలుపుకుంటేనే వాళ్ళు ప్రైజింగ్ ఒక ప్రొసీజర్‌ని డిఫైన్ చేయగలరు. ఓకేనా? అట్లాగా ప్రతి కండిషన్ టైప్ ఒక్కొక్క వాల్యూని డిఫైన్ చేస్తది. ఇయన్నీ ఎక్కడిస్తారు అసలా? ఎందుకు ఉపయోగపడతాయి ఈ ప్రైజింగ్‌లు అంటే పిఓ క్రియేట్ చేసినప్పుడు
నీ ప్రైజ్ ఎంటర్ చేస్తున్నారు చూసా ఈ పిఓ క్రియేట్ చేసినప్పుడు నేనైనా పిఓ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ చూసావా ఇక్కడ వస్తున్నాయి చూడు ప్రతి కండిషన్ టైపు క్యాష్ డిస్కౌంట్ వెండర్ డిస్కౌంట్ ఇలాగా ఇక్కడ మనకి బోల్డ్ కండిషన్ టైప్స్ కనిపిస్తాయి ఓకే ఈ కండిషన్ టైప్స్ అన్ని కూడా అక్కడ నుంచి వస్తాయి ఇవి ఎలా వచ్చినాయి అంటే అగైన్ వెండరు అండ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కాంబినేషన్లో వస్తాయి అన్నమాట వెండరు పర్చేస్ ఆర్గనైజేషన్ కాంబినేషన్స్లో వస్తాయి ఓకేనా అర్థమైందా ఏం డౌట్స్ ఉన్నాయి ఇక్కడ దాకా కండిషన్ టైప్స్ దాకా కండిషన్ ఫస్ట్ కండిషన్ టేబుల్ తర్వాత యాక్సిస్ సీక్వెన్స్ తర్వాత కండిషన్ టైప్ ఓకేనా ఓకే డన్ సో మిగతాది రేపు చెప్పుకున్నాం పెద్ద టాపిక్ ఉంది నెక్స్ట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఎట్లాగా క్రియేట్ చేయాలని ఇక్కడ క్యాల్కులేషన్ స్కీమా ఉంటుంది క్యాల్కులేషన్ స్కీమాలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎట్లా వర్క్ అవుతుంది ఎట్లా అసైన్ చేయాలని చూపిస్తాను రెండు కదా దీనిలో కంట్రోల్కి వెళ్తే ఇక్కడ ఈ కండిషన్ టైప్స్ అన్ని అసైన్ చేస్తారు ఇది ఎలా క్యాల్కులేషన్ అవ్వాలి ఏంటి అనేది రేపు ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఓకే రేపు చెప్తాం ఓకేనా ఎనీ క్వశ్చన్స్